bhakti of union with you and మీరు help us మాట్లాడుతున్న on వ్యక్తి usual మీ path కాళ్ళు to హోల్డ్లో ఉంచారు. Baba Saman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి కృష్ణవేణి ఆంటీ వచ్చారా? రాలేదు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్లుగా మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా జై. జై బాబా జై అంతర్యామి. జై అనంత జయ జగదాధార. జై బాబా జయ అంతర్యామి. జయ నాథ జయ జగదాధార. పూరణ బ్రహ్మ సనాతన స్వామి. పూరణ బ్రహ్మ సనాతన స్వామి. అఖిల విశ్వ के पालनहार. जय बाबा जय अंतर्यामी. जय अनंत जय జగదాధార్. ఇంతవరకు 6 చరణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 7, 8 చరణాలు చెప్పుకుంటున్నాం. तुम सन प्रीति करे से प्राणी. तुम समान होई जाही. तुम सन प्रीति करे से प्राणी. तुम समान होई जाही. जन्म जन्म के पातक छूटे. जन्म जन्म के पातक छूटे. अंत मेहर पद पाही. जय बाबा जय अंतर्यामी. जय अनंत जय जगदाधार. व्याकुल मानव को हो तुम अब पार लगाने आए. व्याकुल मानव को हो तुम अब पार लगाने आए. देश जाति और धर्म रंग का. देश जाति और धर्म रंग का भेद मिटाने आए. भेद मिटाने आए. जय बाबा जय अंतर्यामी. जय अनंत जय लीलाधार. पूर्ण ब्रह्म सनातन स्वामी. पूर्ण ब्रह्म सनातन स्वामी. अखिल विश्व के पालनहार. जय बाबा जय अंतर्यामी. जय अनंत जय जगदाधार. మొదటి చరణం. నిన్ను ప్రేమించే ఏ ప్రాణికైనా, ఆ ఏ ప్రాణికైనా ప్రీతికరేసే ప్రాణి ఏ ప్రాణికైనా సరే నువ్వు సమానం అయిపోతావు.
జన్మ జన్మాల కర్మను నశింపజేసి నిన్ను పొందేటట్లే ఈ యుగంలో మాకు అవకాశం ఇస్తావు. సకల మానవులని ఉద్ధరింపగా వేంచేసి వేద వేద్య విభో జాతి దేశ మత వర్ణ భేదములు రూపుమాపగా ఇవి. ఈ 8 చరణాలు మనం రోజుకు 2 చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం బాబా ఇచ్చినటువంటి సర్వకాశాన్ని మనమే కాదు, మనతో పాటు చాలా మంది బహుశా ఇందులో భాగం పంచుకుంటున్నారేమో. అలా పంచుకోగలిగిన అవకాశం ఆయన ఇచ్చాడు. అంచేత ఆయనకి మనందరి తరపున 100,000,000 కోటి పాదాభివందనాల్ని సమర్పిస్తూ ఇందులో భాగంగా మనం ప్రవచనాలను చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ప్రవచనాల్లోకి ప్రయాణాన్ని సాగిద్దాము. ప్రవచనాల్లో మనం ఇప్పుడు భగవంతుడు వ్యక్తి అన్నటువంటి ప్రవచనాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఆ భగవంతుడు వ్యక్తి ప్రవచనంలో మనం పూర్తిగా వికసించిన చైతన్యపు పరిధి అన్నది నిన్న చదువుకున్నాం. ఈరోజు చైతన్యం ప్రత్యేక అస్తిత్వాన్ని సంతరించుకొనుట. చైతన్యం ప్రత్యేక అస్తిత్వాన్ని సంతరించుకొనుట. మానవ చైతన్యం అనేది అది ప్రారంభం నుండి వికసించిన దగ్గర నుంచి కూడా జంతు సంస్కారాలతో అది బంధింపబడిపోయింది. మరి దానిది అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి లేదు కనుక అన్న ఈ విషయాన్ని బాబా మనతో ప్రస్తావన చేస్తున్నారు. సంస్కారాలు చైతన్యం పనిచేసే సరిహద్దును నిర్ణయిస్తాయి. చూడండి, చైతన్యానికి సరిహద్దుని సంస్కారాలు నిర్ణయిస్తాయట. ఎంత విచిత్రంగా ఉందో. 7 దశల్లో రాత్రి నుంచి మానవుడి వరకు ఆ చైతన్యాన్ని వికసింపజేసింది ఎవరు? సంస్కారాలా? కాదు, ఆయన. కానీ వికసించిన చైతన్యాన్ని యొక్క పనిచేసేటటువంటి సరిహద్దును మాత్రం సంస్కారాలు నిర్ణయిస్తాయట. ఎంత గమ్మత్తుగా ఉందో. ఇంట్లో దిగిపోయిన తర్వాత అందులో ఉండాలా లేదా అని ఆ ఇల్లు అద్దెకి నిర్ణయిస్తామంటే అలాగా. అంచేత సంస్కారాలు నిర్ణయిస్తాయట దాని యొక్క పనిచేసే సరిహద్దుని. కోరికలు చైతన్యపు పనితీరు నిర్ణయిస్తాయి. అదేవిధంగా కోరికలేమో చైతన్యపు పనితీరును నిర్ణయిస్తాయి, సరిహద్దును అవి నిర్ణయిస్తాయి. సంస్కారాలు సరిహద్దును నిర్ణయిస్తే కోరికలు పనితీరును నిర్ణయిస్తాయి. అంటే ఇప్పుడు చైతన్యం ఎక్కడుంది? అది స్వేచ్ఛగా ఉంటుంది, స్వేచ్ఛగా లేదు. సంస్కారాలు చైతన్యం వీటి యొక్క చేతిలో ఉంది. సంస్కారాలు కోరికలు ఇవే దాని సరిహద్దు, దాని యొక్క చైతన్య పని నిర్ణయిస్తాయి. మంచి సబ్జెక్ట్ ఇది. మీరు మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడు ఇది డిస్కస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరందరూ కూడా బాబా యొక్క ప్రేమలో బాగా పండినవారు. పండిన పండులో తీయదనం ఖచ్చితంగా ఉంటుంది, అది అనుభవించాలి. కానీ ఆ పండు అనుభవించదు, దాన్ని తిన్నవాడు అనుభవిస్తాడు. అదేవిధంగా మనలో పారమార్థికంగా చింతన కలిగి ఒక అడుగు ముందుకు వేస్తే ఆ అడుగు ముందుకు వేయడం వల్ల వచ్చినటువంటి లబ్ధి ఏదైతే ఉంటుందో అది మనకు అందరం
మన ఎదురుగుండా ఉండి మనతో కలిసి ఉండి మనతో స్నేహం చేస్తూ మన మాటలు ఉన్న వాళ్ళకి లభిస్తాయి. అంచేత కోరికలు వాటి స్వయం సంతృప్తినే ఆశిస్తాయి కాబట్టి కోరికలు వాటి స్వయం సంతృప్తి. ప్రతి కోరికకు కూడా దాన్ని అది సంతృప్తి పరుచుకోవాలని ఆరాటపడుతుంది. ఆ సంతృప్తిని అవి ఆశిస్తాయి కాబట్టి చైతన్యం మొత్తం ప్రత్యేక అస్తిత్వాన్ని దాల్చి చైతన్యం మొత్తం. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో. ఆ హోల్డ్ తీసి నేను కంటిన్యూ చేస్తాను. జయబాబా, మిగతా వాళ్ళంతా ఫోన్ మ్యూట్ లో పెట్టుకుంటే సార్ మాట మనకి క్లియర్ గా వినిపిస్తుంది. ఇప్పుడు నా మాట మీకు క్లియర్ గా ఉంది కదా? ఉంది సార్. మిగతా వాళ్ళంతా మ్యూట్ లో. అంటే హోల్డ్ లో ఎవరైనా పెట్టారనుకోండి, వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు. ఆ మాత్రం డిస్టర్బెన్స్ చాలు మన ఇబ్బంది. ఎవరి కోసం హోల్డ్ లో పెట్టారో వాళ్ళు చూసారా? అందుచేత సరిహద్దును, సంస్కారాలు, పనితీరును కోరికలు నిర్ణయిస్తారు కాబట్టి ఆ దానికి తగ్గట్టుగా ప్రత్యేక అస్తిత్వాన్ని దాల్చి కేవలం స్వీయ లబ్ధి కొరకే కేంద్రీకృతమవుతుంది అంటున్నాడు బాబా. ఒక విధంగా చెప్పవచ్చు, చైతన్యం వ్యక్తిగత పరిధులకు పరిమితమవడం కోరికలని సుడిగుండపు ప్రభావం వలనే. ఇంకొక రకంగా ఏమని చెప్తున్నారు బాబా, చైతన్యం అనేది వ్యక్తిగత పరిధులకు పరిమితమవడం, వ్యక్తిగత పరిధులకు పరిమితమవడం కోరికలని సుడిగుండపు ప్రభావం వల్లనే అంటున్నాయి. ఇక్కడ చైతన్యం వ్యక్తిగత పరిధులకు పరిమితం కావడం, ఆ చైతన్యం దేనికి పరిమితం కాదు. చైతన్యాన్ని ఏది కూడా పరిమితం చేయలేదు. కానీ ఈ కోరికలు ఏం చేస్తాయి? ఎలాంటివంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇల్లాలు చాలా మంచి ఆవిడ, భర్తకి పిల్లలకి జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ ఆవిడలో కోరిక పుట్టింది అనుకోండి, అది భర్త తీర్చలేదు అనుకోండి, దాని ప్రభావం ఏమవుతుంది? మొత్తం ఇంకంతల మీద పడుతుంది. అంచేత వ్యక్తిగత పరిధి అంటే అలాంటి పరిధులు ఉంటాయి మనకి వ్యక్తిగతంగా. ఆ పరిధులకు పరిమితం అవడం కోరికలనే సుడిగుండపు ప్రభావం వల్లనే. అందుకే కోరికలు అనేవి మనం మనమే నియంత్రించుకోవాలి. ఒకవేళ మనకి మనం నియంత్రించుకోవాలని బలహీనత మనలో ఉంటే బాబాని ప్రార్థించాలి. ఈరోజు నీకు ఎవరి కోరికలు వారు ఒక్కసారి ఆ కోరికల మీద నిఘా వేయండి. వేసి మీకు ఏ కోరికలు వస్తున్నాయి, కామన్ గా వస్తున్న కోరికలు ఏమిటి,
ప్రత్యేకంగా వస్తున్న కోరికలు ఏమిటి, విడ్డూరమైన కోరికలు ఏమిటి, రాకూడని కోరికలు ఏమిటి, ఇవన్నీ ఉంటాయి. ఇది ఆ చైతన్యం యొక్క పరిధులకి అవి ఒక విధంగా ఈ కోరికల ప్రభావం వల్లే చైతన్యానికి పరిమితి ఏర్పడిపోతుంది. అందుచేత అది వ్యక్తిగత పరిస్థితి అధిగమించలేకపోతుంది. ఈ అవరోధాలను ఊహించుకొని ఆత్మ తన ఊహలకు తానే మంత్రముగ్ధమవుతుంది. కొంచెం టెక్స్చువల్ లాంగ్వేజ్ కదా, మనకు జటిలం అనిపిస్తుంది, కానీ జటిలం కాదు. అదే కోరికల వల్ల ఏర్పడిన పరిమిత వ్యక్తిత్వం అనే పరిధి నుండి, అదే కోరికల వల్ల ఏర్పడిన పరిమిత వ్యక్తిత్వం అనే పరిధి నుండి నేను ప్రతి ఆదివారం బాబా సంతకు వస్తాడు, కానీ వాడికి నేను అనే అహంకారం ఉంటుంది. నేనే అన్న అహంకారం ఇంకొకటి. నేను లేకపోతే అవదు, అదొక అహంకారం. నా కోపం వస్తే రావడం మానేస్తాను, అదొక అహంకారం. ఇవన్నీ అహంకారానికి సంబంధించినటువంటి దురదృష్టమైనటువంటి అనారోగ్య పరిస్థితులు. అంచేత ఈ వ్యక్తిగతమైన పరిధిలో ఏవైతే ఈ అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి బయటపడలేకపోతుంది చైతన్యం. ఈ అవరోధాలను ఊహించుకొని ఆత్మ తన ఊహలకు తానే మంత్రముగ్ధమవుతుంది. తన ఊహలకు తానే మంత్రముగ్ధమవుతుంది. ఒక యజమాని ఇంట్లో అందరు క్షేమం చూస్తాడు. ఎంతమంది క్షేమం అయితే ఆయన చూస్తున్నాడో వాళ్ళందరికీ కోరికలు ఉంటాయి. అవన్నీ ఆయనకి చెప్తారు. చెప్తే అంతమంది కోరికలు ఎలా తీరుస్తాడు ఆయన? తీర్చలేడు. ఏమిటి కోరికలు? ఇంత కుటుంబాన్ని పోషిస్తున్న నా కోరికలు లేకపోతే వాళ్ళ కోరికలు ఏమిటి అన్న పరిస్థితి వస్తాడు. మంత్రముగ్ధుడు అంటే అది తనను తాను పరిమితమైనట్లుగాను ఇతరుల నుండి వేరే ఉన్నట్లుగాను ఊహించుకుంటుంది. తప్ప కాదు. ఒత్తిడి ఒక పక్క, దానికి సంస్కారాల ఒత్తిడి, కోరికల ఒత్తిడి. ఏమవుతుంది? అంచేత తన ఊహలకు తానే మంత్రముగ్ధమవుతుంది. అది తనను తాను పరిమితమైనట్లుగాను ఇతరుల నుండి వేరే ఉన్నట్లుగాను ఊహించుకుంటుంది. కొంతమంది భక్తులంతా కలిసి ఒక సమూహంగా ఏర్పడి ఒక డ్రెస్ కోడ్ను పెట్టుకున్నారు. ఏమిటా డ్రెస్ కోడ్? వైట్ డ్రెస్, మొత్తం అంతా పెద్ద తెల్లటి అంగి అందరూ వేసుకోవాలి అని, అలాగే తెల్లటి టోపీ పెట్టుకోవాలని అందరూ తెల్లటి టోపీ పెట్టుకున్నారు. ఒక్కరు మాత్రం గోధుమ రంగు పెట్టుకున్నాడు. ఈ తెల్లటి డ్రెస్ వేసిన వాళ్ళందరి దృష్టి ఎక్కడ పడుతుంది? ఆ గోధుమ రంగు మీద పడుతుంది. ఏమిటి మనందరికీ ఇచ్చిన సూచనలు ఏమిటి? మేమంతా పాటిస్తాము, తెల్లటి వేసుకున్నాము, వాడేమిటి గొప్పగా గోధుమ రంగు వేసుకున్నాడు అంటే కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోద్ది. అది వ్యక్తిగత ఉనికిలో చిక్కుకొని వేరు మనస్సులతో భౌతిక శరీరాలతో కూడిన ఎందరో భిన్న వ్యక్తులతో నిండి ఉన్న ప్రపంచాన్ని ఊహించుకుంటుంది. దానికి ఎందుకు వేర్పాటు ధోరణి వస్తుందంటే సంస్కారాలు, కోరికలు ఒక పక్క, వాటికి బానిసలైనటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం ఇంకొక పక్క, మరో పక్క నాకు విముక్తి లేదనే బాధ ఇంకొక పక్క, పోనీ ఏదో భగవన్నామంతో ముందుకెళ్దామని ఒక కళ. ఈ శరీరం దానికి ఉన్నటువంటి దివ్య అంగాలతో ప్రయత్నం చేస్తే దానికి కూడా ఈ కోరికల సంస్కారాలు అడ్డొస్తాయి. తత్ఫలితంగా అది ఏమనుకుంటుంది? నా వ్యక్తులతో నిండి ఉన్న ప్రపంచాన్ని ఊహించుకుంటుంది. భిన్నత్వం లేదు, ఉన్నది ఏకత్వమే. కానీ భిన్నత్వం ఈ పరిస్థితుల్లో ఆ భిన్నత్వం అనేటటువంటి పరిస్థితి ఏర్పడమే కాదు,
అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అది దురదృష్టం. అందుచేత మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవసనాల్లో చెప్పిన విషయాల్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకొని జీవితాన్ని ఆ దిశగా మలుచుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. చెయ్యకపోతే మిమ్మల్ని ఎవరేమనరు. మీ బాధలు మీరే పడాలి, బాబా జోక్యం చేసుకోండి అంతే. మీ బాధలు మీరే పడాలి, బాబా మాత్రం జోక్యం చేసుకోడు. ఆయన చెప్పినట్టుగా వెనకపోతే ఎందుకు జోక్యం చేసుకుంటాడు? ఒక యజమాని పిల్లగా తన మాట వెనకపోతే వాళ్ళ అవసరాలు ఆయన తీర్చడు, ఆయన వాళ్ళ మంచి చెడ్డ చూడ్డు ఆయన. అలాగే అయితే భగవంతుడు కరుణామయుడు కాబట్టి లేకపోయినా జీవులన్నీ ఆయనవే గనక, ఆయనే ప్రేమికుడు ప్రీతముడు గనక ప్రేమికుడు ఎలా ప్రవర్తించినా సహించి వాళ్ళని ఉద్ధరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. కానీ దానికి మనం అవకాశం ఇస్తూ ఉండాలి బాబాకి. అప్పుడే ముందడుగు వేస్తాం, లేకపోతే వేసిన అడుగులు కూడా మర్చిపోతాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు 2765వ పేజీలో మనం మీద నుంచి 3వ పేరాలో ఆపుకున్నాం. ఆ పేరాని లాస్ట్ వాక్యాలు చదువుకొని ముందుకెళ్దాం. కేవలం నాలుకతో చెప్పే మాటల్ని మాని, నాలుకతో చెప్పే మాటల్ని మాని అంటే విడిచిపెట్టి మౌనం వహించడమే కాదు, వాంఛ, ద్వేషం, క్రోధం, లోభం మొదలైన దుర్గుణాల పట్ల కూడా మౌనం వహించాలి. ఇక్కడ ఈ నడినాథ్ రాస్తే మౌనాన్ని పాటించింది, సైగలతో భావాలను వ్యక్తం చేస్తుంది. ఇది ఒక విధంగా టాల్స్టాయ్కి నురీనాకు మధ్య చిన్న జగడం వచ్చింది. అప్పుడు బాబా అన్నారన్నమాట ఈ మాట, నాలుగుతో చెప్పిన మాటలని మాని మౌనం వహించడమే కాదు, వాంఛ అంటే కోరిక, ద్వేషం మనుషుల్ని నచ్చకపోవడం, క్రోధం వాళ్ళ యొక్క అపకారాన్ని కోరుకోవడం, లోభం వాళ్ళని పొందుద్దాము అనేటువంటి దుర్బుద్ధి మొదలైన దుర్గుణాల వైపు కూడా మౌనం వహించాలి అంటున్నారు బాబా. ఇంచుమించుగా బాబా ప్రేమికుల్లో నాకు తెలిసి ఈ వాంఛ, ద్వేషం, క్రోధం, లోభం ఈ 4 బాబా ప్రేమలోకి అడుగుపెట్టి కొన్నేళ్ళు అయిన తర్వాత చాలా మందికి తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. అయితే తగ్గుతున్న వాటిని మళ్ళీ రెచ్చగొట్టకూడదు. తెలియక ఒక గేటు మూసి ఉన్న ఇంట్లోకి వెళ్ళాము, గేటు మూసింది, తెరిచాము, వెంటనే కుక్క మీద పడ్డది, వెంటనే గేటు మూసాం, అది మనల్ని ఏమీ చేయలేదు, వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ ఇంటి గేటు తెరుస్తామా? తెరవం. ఎందుకు? కుక్క లోపల. ఈ వాంఛ, ద్వేషం, క్రోధం, లోభం ఇవన్నీ కూడా ఒక విధంగా కాపలా కుక్క లాంటివి. అవి మనల్ని హింసిస్తాయి. కాబట్టి వాటి పట్ల కూడా మౌనం వహించమంటున్నారు బాబా. మళ్ళీ సంస్కారాల విషయం గురించి చెబుతూ బాబా ఒక యథార్థ గాథను స్త్రీలకు వివరించారు. అంటే పురుషులకు అక్కర్లేదు అనుకోకండి, అది స్త్రీలకు చెప్పినా భగవంతుడు చెప్పిన ఏ విషయమైనా సార్వజనీనంగా చెప్తాడు ఆయన. అంచేత జాగ్రత్తగా వినండి. ఒకనొకప్పుడు ఒక హంతకుడు ఉండేవాడు. తన జీవిత కాలంలో 99 మందిని హతమార్చాడు. బహుశా మీరంతా వినే ఉంటారు. 99 మందిని హతమార్చాడు. ఒకరోజు అతనికి తన చేతుల పట్ల యావగింపు కలిగి బాగా కృంగిపోయాడు. బుద్ధుని వద్దకు వెళ్ళి తను చేసిన నేరాలను బయటకు చెప్పుకొని ధైర్యంగా ఒప్పుకున్నాడు. చేసిన దానికి ఎంతో బాధపడుతున్నట్లు తన దుశ్చర్యలను
అంతం చేయాలని భావిస్తున్నట్టు చెప్పాడు. దానికి బుద్ధుడు అతనికి ఒక రహదారి పక్కన కూర్చొని తన గురించి స్మరించమని చెప్పాడు. ఆ హంతకుడు బుద్ధుడు చెప్పినట్లు చేస్తున్నాడు. కొన్నేళ్లు గడిచాయి. ఒకనాడు బుద్ధుడిని స్మరిస్తూ అలా కూర్చున్న సమయంలో గుర్రంపై స్వారీ చేసుకుంటూ ఒక వ్యక్తి ఆ దారిని వెళుతూ ఆగి పక్కకు జరగమని అతనితో చెప్పాడు. దానికి అతను నిరాకరించగా స్వారీ చేస్తున్న వ్యక్తి కొరడాతో అతన్ని కొట్టసాగాడు. ఒక్కసారిగా ఆ మనిషి గతంలో మాదిరిగా గుర్రం పైన ఉన్న వ్యక్తిని కిందకి లాగి కత్తితో పొడిచి చంపేశాడు. అయితే ఆ క్షణంలోనే అతనికి భగవత్ సాక్షాత్కారం కలిగింది. అలా గుర్రంపై వెళ్తున్న ఆ వ్యక్తి 100 మంది గూఢసాలను హతమార్చమని ఒక రాజు పంపించిన ఆదేశాన్ని మరొక రాజుకు మోసుకెళ్తున్నాడు. అయితే బుద్ధుడి ఆదేశం మేరకు భగవన్నామస్మరణలో కూర్చున్న వ్యక్తి అప్పటి వరకు అతను హతమార్చిన 100 మందికి సరిదూకేటట్టు గుర్రంపై వెళ్తున్న వ్యక్తిని చంపడం ద్వారా సరిగ్గా 100 మంది ప్రాణాలని రక్షించడం జరిగింది. ఈ విధంగా అతనిలోని మంచి చెడు సంస్కారాలు ఒకదానికొకటి సరిసూగాయి. అయితే ఈ విషయం ఏది అతనికి తెలియదు. గురుదేవుడైన బుద్ధునికి సర్వం తెలుసు కనుక అలా సంస్కారం నిర్మూలన చేసి అతన్ని రక్షించాడు. చూసారా? అంటే ఈ కథ చెప్పడంలో ఇదేదో బాగున్నట్టుంది, హాయిగా బోర్డు తప్పులు చేసేద్దాము, అలాగే మనలా తప్పులు చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మనకు తెలుస్తుంది, వాళ్ళు చెప్పేసి మోక్షానికి వెళ్ళిపోదామని ఆలోచించకండి. అలాంటి ఆలోచన మంచి సరికాదు. ఈ కథ మనకు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఒక సద్గురువు లేదా ఒక అవతార పురుషుడు ఒక ఆజ్ఞ ఇచ్చి నిన్ను పాటించమంటే ఎప్పుడైతే నువ్వు ఆ ఆజ్ఞను పాటిస్తావో అదే నిన్ను భగవత్ సాక్షాత్కారానికి దారి చూపిస్తుంది అని అర్థం. అంచేత అందువల్ల ఎటువంటి ప్రశ్న వేయకుండా తూచా తప్పక విధేయత చూపిస్తే నీవు విజయాన్ని సాధిస్తావు. ఎందుకంటే నీ ఊహాశక్తి చాలా పరిమితమైంది కాబట్టి సర్వజ్ఞుడైన ఆ సద్గురువే నీకు అత్యంత శ్రేయోదాయకమైన దాన్ని అనుగ్రహిస్తాడు. ఆశ్రమవాసులందరికీ ఇటీవల సంభవించిన అస్వస్థత గురించి బాబా చెబుతూ ఆహార పదార్థాలకు దూరంగా బల్లుల్ని ఉంచడంలో ప్రాధాన్యత గురించి వివరించారు. ఇంటికి బల్లులు పాశ్చాత్య దేశాల్లో ఉండవా అని బాబా అడిగాడు. ఉండవు అని ఒక పాశ్చాత్య స్త్రీ చెప్పింది. మెరిసే కళ్ళతో బాబా, అయితే నేను పాశ్చాత్య దేశంలోనే మౌనం వీడి మాట్లాడతాను, అక్కడ బల్లులు లేవు కదా అని హాస్య ధోరణిలో అన్నారు. గౌరమాసి సంస్మరణార్థం అక్టోబర్ 13 ఆదివారం నాడు, నానిగేడి సంస్మరణార్థం అక్టోబర్ 14 సోమవారం నాడు ఆరంగా ప్రజలకి విందు ఏర్పాటు చేయమని బాబా మండలిని ఆదేశించారు. మొదటి రోజు 5 గంటలకు స్త్రీలు పిల్లలు ఆరంగాం నుండి హైదరాబాద్ కొండపైకి రాగా సోనామాసి కాకు వాళ్ళకి మిఠాయిలు పంచిపెట్టారు. అదే సమయంలో బాగా వాన కురిసింది. గ్రామస్తులకు ఈ వర్షం ఇంకా సంతోషం కలిగిస్తుంది. వాళ్ళకి మిఠాయిల కన్నా వర్షం ఎంతో అవసరం, అందుకనే దౌలమాసి వాళ్ళకి వర్షాన్ని ఇచ్చింది అని బాబా వ్యాఖ్యానించారు. సోనామాసి బాబా వాళ్ళ వైపే చూస్తున్నారు. మర్నాడు సాయంత్రం 6 గంటలకి రాను కాకు మిఠాయిలు పంచే సమయానికి మళ్ళీ వానరులు కురిశాయి. బాబా ఇంకా ఏకాంతంలో ఉండడం చేత విందులో ఆరంగాం గ్రామస్తులకు దర్శనం ఇవ్వలేదు. అన్ని ఏర్పాట్లు మండలి వాళ్లే చేశారు. అక్టోబర్ 17 మధ్యాహ్నం 3 గంటలకి బాబా స్త్రీలను తన వద్దకు పిలిపించారు. బాబా సాధారణంగా వాటర్ ట్యాంక్ తూర్పు భాగంలో ఉన్న గదిలో మెహరా, మణి, నాజా, ఖుర్షద్ మరియు ఇతర తూర్పు దేశ స్త్రీలతోనూ కొంత సమయం ఉంటారు. తరువాత పాశ్చాత్య స్త్రీలను కలుస్తారు. ఆ రోజు బాబా, ఈ రోజు గొప్ప వార్త, మహమ్మద్ తనకిక్క భార్య అక్కర్లేదని, ఆమెకెప్పుడు సుస్థిగా ఉండి ఏదో ఒక బాధపడుతూ ఉంటుందని, ఆమె బదులు తనకు ఒక నెమలనివ్వమని చెప్పాడు. అంతేకాక నేను
నీ నెమలిని మరి నా నెమలి ఎక్కడ అంటూ నెమలి మాది అరవసాగాడు అని మస్తు గురించి విశేష వర్తన బాబా తెలియజేశారు. సిలోన్ వెళ్లేందుకు ఈ మధ్య వాళ్ళంతా టీకాలు వేయించుకున్నారు. ఆ విషయం ముచ్చటిస్తూ వైద్యుడికి సంబంధించిన చిన్న సంఘటన బాబా గుర్తు చేసుకున్నారు. మెహరా ముందు ఏ పురుషుని పేరు ఉచ్చరించరాదని స్త్రీలందరికీ ఆజ్ఞ ఇవ్వబడింది. అందుచేత బాబా కూడా వైద్యుల విషయం వచ్చేటప్పుడు సోల్ఫుల్ సిస్టర్స్ అని చెప్పేవారు. మెహరా ఉండగా బాబాకు వార్తాపత్రికను రాను చదివి వినిపించేటప్పుడు శ్రీమతి హిట్లర్, శ్రీమతి ముస్సోలిని, లేకపోతే శ్రీమతి చర్చిల్, శ్రీమతి గాంధీ అని చదివేది. మెహరాకు బయట పురుష ప్రపంచం ఉండేందుకు ఈ రకమైన జాగ్రత్తలు ఎన్నో తీసుకున్నారు. ఇక్కడ ఒక చిన్న కవిత. ఏమిటా కవిత? స్వచ్ఛమైన వారు మాత్రమే స్వేచ్ఛను త్యజించి అజ్ఞాతంలో ఉండగలరు. మహాలక్ష్మి సీతగా రాముని భార్యగా ఆనాడు ఉన్నప్పుడు ఆవిడ్ని నిర్ణయించిన లిఖితం ప్రకారం రావణాసుడు లంకకి తీసుకువెళ్ళి అశోకవనంలో పెడతాడు. ఆవిడకి స్వేచ్ఛ పోయింది. స్వేచ్ఛ పోతే బాబా ఏమంటున్నారు ఇక్కడ? స్వచ్ఛమైన వారు మాత్రమే స్వేచ్ఛను త్యజించి అజ్ఞాతంలో ఉండగలరు. స్వేచ్ఛ పోయింది సార్ సీతమ్మ వారికి. కానీ హాయిగా రామస్మరణలో, రామ ధ్యానంలో అజ్ఞాతంలో ఉంది ఆవిడ. ఆ జీవనం ఆమెకు మాత్రమే సాధ్యం. కారణం ఆమె జీవించే జీవితం ఆమె కోసం కాదు, తన ప్రీతముల కోసమే ఆ జీవితం. చక్కగా రామాయణానికి అతికించుకోండి ఎలా అతికిందో. అది అసలైన ఆధ్యాత్మిక జీవనం. అక్కడ ఎల్లవేళలా ప్రీతముల మీద ప్రేమ, విశ్వాసం నిరంతరం తొణికిసలాడుతూ క్రియాశీలకమై ఉంటాయి. మనం ఇది చదివిన తరువాత మనలో మార్పు ఖచ్చితంగా రావాలి. ఒంటరిగా ఉండలేం మనం. ఎవ్వరం కూడా ఒంటరిగా జీవించడానికి ఇష్టపడం. కానీ ఒంటరినైపోయాను అనే భావం నీకు ఎప్పుడు రావాలి? నువ్వు బాబాతో లేదు ఇప్పుడు వస్తాయి. బాబాతో ఉంటే నువ్వు ఒంటరిగా సమస్త ప్రపంచంతో ఉన్నట్టే. కాబట్టి ప్రీతముల మీద ప్రేమ, విశ్వాసం నిరంతరం తొణికిసలాడుతూ క్రియాశీలకమై ఉంటాయి. వాడు బాబా యొక్క ఆలోచనల్లో ఎవరైనా ఉంటే వాడు ఒంటరి కాదు, యావత్ ప్రపంచంతో ఉన్నట్టే. ఒక సేయింగ్ బాబాకు ఉంది, నువ్వు నాతో ఉంటే యావత్ ప్రపంచంతో ఉన్నట్టే అన్న మాట బాబా చెప్పారు. అంచేత ఎల్లవేళలా ప్రీతముని మీద ప్రేమ, విశ్వాసం, ఎల్లవేళలా ప్రీతముని మీద ప్రేమ, విశ్వాసం నిరంతరం తొలికిసలాడుతూ క్రియాశీలకమై ఉంటాయి. అలా ఉంటే జీవనం పావనం అయిపోతుంది. బైబిల్ గురించి బాబా చెప్పిన కథ ఇలా ఉంది. పర్షియా దేశంలో ఒక గ్రామంలో సుల్తాన్ సోదరి ఒక డాక్టర్గా ఉండేది. ఆమె వెల్లుల్లిపాయల్ని నూనెలో వేడి చేసి రోగి చెవిలో ఆ మిశ్రమం చుక్కలు కొన్ని వేసేది. నా నామస్మరణతో వేయడం వల్ల అన్ని రకాల జబ్బుల్ని అది నయం చేసేది. అలా కొంతమంది రోగుల్ని బాగు చేసింది. ఆమె ఖ్యాతి ఎంత విస్తరించిందంటే చనిపోతున్న ఒక ఆవుకు కూడా అదే టానిక్ చుక్క వేసి ఆ ఆవు జీవితాన్ని కూడా పొడిగించింది. అసలు వాస్తవం ఏమిటంటే
ఆమె ఇచ్చిన మందు వల్ల ఆ రోగులకు నయం కాలేదు, నా యందు ఆమెకున్న సమున్నత విశ్వాసం వల్ల నయమయ్యేది. ఇది గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. గొప్పగా బ్రహ్మాండంగా చేసామండి సహవాసం, కళ్ళు మిరుమిట్టు చేసామండి, ఓ చాలా గ్రాండ్ గా 2 లక్షలు ఖర్చుపెట్టి చేసామండి అని గొప్పైపోతూ ఉంటాం. ఆయన ఎందు విశ్వాసం ఉంటే ఆ గొప్పైపోవడం ఉండదు. ఆయన ఎందు విశ్వాసంగాని పూర్తిగా ఉంటే అలా భేషజాన్ని ప్రదర్శించరు. ప్రదర్శిస్తున్నారంటే విశ్వాసం పూర్తిగా ఉండవలసిన పాలలో లేదనమాట. అందుచేత అసలు వాస్తవం ఏమిటంటే ఆమె ఇచ్చిన మందు వల్ల ఆ రోగులకు నయం కాలేదు, నా యందు ఆమెకున్న సమున్నత విశ్వాసం వల్ల నయమయ్యేది. మెడికల్ క్యాంప్స్ పెడతారు బాబా సెంటర్లో, వీళ్ళే చెప్పుకుంటారు, ఆ పెట్టిన కార్యకర్తలే. గొప్పగా ఎందుకు కదండి మెడికల్ క్యాంప్, అబ్బాబ్బా ఎంతమంది వచ్చారండి, ఎంతమంది సంతోషంగా లేరండి, ఎంత చక్కగా వచ్చి డాక్టర్లు కూడా చాలా కష్టపడ్డారండి, ఇవన్నీ మాట్లాడతా కానీ బాబా పక్కన పెట్టేస్తారు. దాంతో మొత్తం కార్యక్రమం చెయ్యండి దాంతో సమానం అయిపోతుంది. అసలు వాస్తవం ఏంటంటే ఆమె ఇచ్చిన మందు వల్ల ఆ రోగులకు నయం కాలేదు, నా యందు ఆమెకున్న సమున్నత విశ్వాసం వల్ల నయమయ్యేది. ప్రతిరోజు సాయంకాలం నాతో ఉన్నప్పుడు నేను ఏదైనా చెప్పమని అడిగితే పర్షియా గురించిన విషయాలు కథలు చెప్పేది. బాబా నీవే వాళ్ళని నయం చేశావు అని నాతో అనేది. ఏ రోగు నుండి డబ్బు తీసుకునేది కాదు. అంటే సందర్భం వస్తేనే ఏదైనా మాట బాబా మీతో పంచుకుంటారు. బాబా రాష్ట్రంలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, చాలా మంది, అటు హోమియోలోని ఇటు ఇంగ్లీష్ మెడిసిన్లో కూడాను. కానీ ఎవ్వరు కూడా సేవ చేయరు. ప్రతిఫలం ఉంటేనే చేస్తారు. మరి ఆయన మీద ప్రేమ ఎక్కడున్నట్టు? అంటే అడ్డగా వాదిస్తారు కొంతమంది. మరి అంత కష్టపడి డాక్టర్ చదివాడు, అంత డబ్బు కష్టపెట్టి 7 ఏళ్ళు చదువుకున్నాడు కదా, స్పెషలైజేషన్ చేశాడు కదా, మరి ఆయనకి డబ్బులు రావద్దా? పిచ్చివా క్లినిక్ పెట్టుకున్నా వస్తాయి. నీకు రాకూడదు అని ఉంటే బొంబాయిలో పెట్టినా రావు, ఆయన ఇచ్చలేకపోతే. అంచేత ప్రతిరోజు సాయంకాలం నాతో ఉన్నప్పుడు నేను ఏదైనా చెప్పమని అడిగితే పర్షియా గురించిన విషయాలు కథలు చెప్పేది. బాబా నీవే వాళ్ళని నయం చేశావు అని నాతో అనేది. ఏ రోగు నుండి డబ్బు తీసుకునేది కాదు. సొట్టున్ సోదరికి నా పైన ఉన్న విశ్వాసమే రోగుల్ని నయం చేసేది. ఆ టానిక్ పనిచేసేటట్టు చేసేది కూడా ఆ విశ్వాసమే. ఆమెకు అనుమాత్రమైన సందేహం ఉన్నా, మనసులోని విశ్వాసం ఏమాత్రం ఊగిసలాడినా ఆ టానిక్ పనిచేస్తూ ఉండేది. ఎవరికి నయమే ఉండేది కాదు. ఆ తరువాత సాయంత్రం గత రాత్రి తనకు కనీసం 5 నిమిషాలు విశ్రాంతి కూడా లేకుండా గడిచిందని చెప్పారు. అప్పుడు ప్రస్తుత ప్రపంచ పరిస్థితి గురించి చర్చించారు. విభిన్నమైన ప్రస్తుత ప్రపంచ నాయకుల ద్వారా భగవంతుడు పనిచేయడని మీరు ఎలా అనుకుంటారు? గాంధీ దుర్బలుడే కానీ నిజాయితీ పరుడు, సెక్యులర్ బలిష్ఠుడే కానీ నిజాయితీ లేనివాడు. ఇతని ద్వారా భగవంతుడు పనిచేస్తాడు. వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారు? ఆ భగవంతుడే. వాళ్ళని నడిపించేది భగవంతుడికి తెలుసు, ఎలా నడిపించాలో కూడా తెలుసు. కానీ వాళ్ళకి తెలియదు, కేవలం వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు అంతే. గాంధీ ఈ కాలానికి సరిపోడు. తన లక్ష్య సాధనకు అతను చీకట్లో చదువుకుంటున్నాడు, కానీ నిజాయితీ పరుడు. చర్చిల్ తనున్న స్థానానికి సరైన వ్యక్తి. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళని జైల్లో పెడతారు, కలవరపట్టం. కానీ వాళ్ళు చెప్పినా ప్రభుత్వానికి చికా కలిగిస్తూనే ఉన్నారు. గాంధీజీని కూడా జైల్లో పెడతారు. ఇండియా చాలా
గందరగోళ పరిస్థితుల్లో ఉన్నది. పరిస్థితులు చేయజారిపోతే అంతర్యుద్ధం సంభవిస్తుంది. దానికి తనే బాధ్యుడన్న మానసిక విఘాతంతో గాంధీ మరణిస్తాడు. నిజమైనది కావాల్సింది కేవలం ఒక ప్రేమ ఒక్కటే. నిజమైంది కావలసింది కేవలం ఒక్క ప్రేమే. ఈ గందరగోళం అంతా కేవలం గందరగోళం మాత్రమే. ఇప్పుడు ఓహో సహవాసులు, సమావేశాలు, రకరకాలుగా అనేక ప్రదర్శనలకు వెళ్ళడం, ఇదంతా ఏమిటి గందరగోళం. కావాల్సింది ప్రేమ. అది లేకపోతే ఈ గందరగోళం అనవసరం. అది కానీ ఉండి ఈ గందరగోళం ఉంటే పర్వాలేదు. అంచేత అక్టోబర్ 20, 22 మరియు 24 తేదీల్లో బాబా శ్రీలను చూసేందుకు వచ్చారు. ఇలా వచ్చిన ఒక సందర్భంలో తోటలో చెట్టు కింద కూర్చొని బాబా మనసుల గురించి ఇలా వివరించారు. మంచి మంచి మెసేజ్లు, అద్భుతమైన మెసేజ్లు. ఇప్పుడు మనస్సు గురించి బాబా ఈ తోటలో చెప్పింది మనం విందాం. మనస్సు మంచి సేవకుడు లాంటిది, కానీ అది చాలా చెడ్డ యజమాని లాంటిది కూడా. అది సేవకుడు లాంటిది, కానీ చెడ్డ యజమానట. చెడ్డ యజమాని లాంటిది కూడా. దీని అర్థం ఏమిటంటే, నువ్వు దాన్ని అదుపులో ఉంచుకుంటే అది నువ్వు చెప్పినట్టు వింటుంది. ఇది బాబా చెప్పింది. ఒక్కసారి ఎవరైనా సరే దయచేసి చూడండి. ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు ఆయన. ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ మౌనంగా ఉంటే గిజలాడిపోతాం సెంటర్లో. అంటే బాబా ప్రేమికులు బలహీనులా కాదే? మరెందుకు మౌనాన్ని ఎక్కువగా ఉండడానికి ఇష్టపడరు? మాటలకి అలవాటు పడిపోయాం. నిరంతరం మాట్లాడతాం. అవసరమైనవి, అవసరం కానివి, మనకు సంబంధం లేనివి, ఎవరివో ఊసులు, ఏదేవో మాటలు, అన్ని పనికిమాలినవన్నీ కలిసి మాట్లాడుతూ ఉంటాం. అందుచేత మన గుణాన్ని చూసే మనసుని మనతో ఆడుకుంటుంది, గొప్పగా ఆడుతుంది అది. అందువల్ల నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇక మనసు ఏమిటి? మంచి సేవకుడు కూడా బాబా అన్నారు. ఎందుకు సేవకుడు అన్నారు? నీ సంస్కారాల్ని అదే దాస్తుంది. దాని దగ్గర బీరువా ఉంది, ఆ బీరువాలో పెడుతుంది నీ సంస్కారాల్ని. అవి ఒత్తిడి చేస్తాయి బయటకు తీయమని. అప్పుడు నీకు కోరికలు వస్తాయి. కోరికలు వస్తున్నాయంటే సంస్కారాలు బీరువాల నుంచి బయటికి రావడానికి ఆరాటపడుతున్నట్టే లెక్క. అప్పుడు ఏం చేయాలా? బాబా నామం చేసుకోవడం. ఆ కోరిక బాబా యొక్క క్రికెట్ చూపుతో నాశనం అయిపోతుంది. అలా కాకుండా మనస్సు నిన్ను అదుపులో ఉంచుకొని తన ఇష్టం దారిలో వెళుతూ ఉంటే అది చాలా చెడ్డ యజమాని. ఒక్కొక్కసారి నీ మీద దాని అజమాయిషి బలపడిందంటే ఇక నిన్ను నీవు కోల్పోయినట్టే. మనస్సు అధీనంలో మనం ఉన్నాం. ఒక పాట విన్నారు మీరు, మీ అందరూ పాడుకుంటారు కూడా. అందులో ఏమని రాయించారు బాబా? నానయ్యా 1983 నీ అధీనుడనై నానయ్యా
నేను నేనను భావమేదో భ్రమలో దూరం కాగా, నేను నేనను భావమేదో భ్రమలో దూరం కాగా, నీ అధీనుడనైనానయ్యా, నీ అధీనుడనైనానయ్యా. ఆయన ఆధీనంలోకి మనం వెళ్ళిపోవాలి. టీచర్ గారి క్లాసులో ఉంటే ఏ స్టూడెంట్ కూడా వాడి ఇష్టం చెలరేగడు. క్లాసు విడిచిపెడితేనే చెలరేగుతాడు. అంచేత నీ స్వామి నీకు జన్మరహస్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మరి ఆయన అధీనంలోకి వెళ్ళిపోవడానికి నీకేంటి కష్టం? నీకేంటి కష్టం? అధీనంలోకి వెళ్ళిపోవడం అంటే ఏమిటండి? నీ స్వతంత్రంగా చేయడు నువ్వు మానుకోవడమే. అంతవరకు నువ్వు అన్ని స్వతంత్రంగా చేసుకున్నావు నీకు నువ్వే. బాబా మీద డిపెండ్ అయిపో. బాబా నాకు ఇది కావాలి, ఇలా కావాలనిపిస్తుందంటే చక్కగా అది వద్దనిస్తాడు. నేను చెయ్యాలి అని అనుకో, చెయ్యాలో వద్దో చెప్తాడు. నేను ఇలా వెళ్తాను అంటే వెళ్ళాలో వద్దో చెప్తాడు. నేను తింటాను తాగుతానంటే కూడా తినాలో తాగాలో వద్దో చెప్తాడు ఆయన. హీ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఆయన నీ బాధ్యత తీసుకుంటాడు. కానీ నువ్వు ఆ ఆధీనంలోకి వెళ్ళావు కదా. పిల్లల ఆధీనంలో ఉంటారు, అధికారి ఆధీనంలో ఉంటారు, పోలీసుగా అధీనం అయిపోతారు, దొంగకు అధీనం అయిపోతారు, డబ్బుకు అధీనం అయిపోతారు. ఇలా ప్రపంచంలో ఏవైతే పనికిమాలిన ఉన్నాయో వాటన్నిటికీ ఆధీనం అవుతాం. కానీ సర్వేశ్వరుడికి మాత్రం ఆధీనం అవడానికి వస్తాం మనం. అంచేత నీ మీద మనసు అజమాయిషీ పడితే ఇక నిన్ను నీవు కోల్పోయినట్లే అని బాబా అంటున్నారు. మనస్సు నీచమైన వాంఛలకు నిలయమే ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నారు చూడండి. నీచమైన వాంఛలక అంటే మనకు నీచమైన వాంఛలంటే బాబా ప్రేమికులకు పూర్తిగా తెలుసా అంటే చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఈ నీచమైన వాంఛల్లో ఉండదగినవి ఉండదగనివి రెండు ఉన్నాయి. ఉండదగిన వాటి గురించి మనం మాట్లాడుతూ ఉండదగినవి నిన్ను నువ్వు పాడు చేసుకొని ఎదుటి వాడిని సుఖపెడతావు. నువ్వు పాడైతే మన ఫ్యామిలీ కూడా పాడైపోతుంది కదా. అదే వాళ్ళ దృష్టిలో నీ ఫ్యామిలీ దృష్టిలో నీచలేని పని. దానివల్ల నువ్వు ఏమవుతావు? త్యాగి అవుతావు, పరిత్యాగి అవుతావు. ఇదే ఆలోచన విధానంలో ఉంటుందండి. మనసు మాత్రం నీచమైన వాంఛలకి నిలయంగా ఉంటుందని బాబా అంటున్నారు. లక్షలాది సంవత్సరాల పశువాంఛల ముద్ర దాని మీద బలంగా ఉంటుంది. పశువాంఛలు అంటే జంతు వాంఛలే, వాటి ముద్ర దాని మీద ఉంటుందట. కాబట్టి అది ఎప్పుడూ నేను దాడి తప్పిస్తూ ఉంటుంది. ఒక సందర్భంలో బాబా ఐరన్ బిల్లో మనోవైఖరి అంత బాగా లేదన్నట్టు గమనించి గుర్రంపై వెళ్తుండగా అది నీ అదుపు తప్పితే నీవేం చేస్తావు అని ఆమెను అడిగాడు. గుర్రంపై వెళుతూ ఉంటే అది నీ అదుపు తప్పితే నీవేం చేస్తావు అని ఆమెను అడిగాడు. అటువంటి పరిస్థితుల్లో ఆచరించడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి అని ఆమె బదులిచ్చింది. నీకు భయం వేసినా కోపం వచ్చినా గుర్రాన్ని నియంత్రించలేవు. నీ మనసు నీ అదుపులో ఉంటేనే నీ గుర్రం నీవు చెప్పినట్టు విని ప్రశాంతంగా ఉంటుంది. అదుపే లేకపోతే గుర్రంపై స్వారీ చేసే వ్యక్తి ఇద్దరు నష్టపోతుంది. గుర్రం అచ్చు మనసు లాంటిది. నియంత్రణలో ఉన్నప్పుడు
మనసు మంచిదిగా ఉంటుంది. అదే మనసు యజమానిగా మారితే ప్రమాదకారం అవుతుంది అని బాబా వివరించారు. ఎవడో ఒక సినిమా కవి మనసు గతింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే అని గొప్పగా రాశాడు పల్లవి. వాడు అనుభవం మీద రాశాడేమో అనిపించింది నాకు పాట మొట్టమొదటిసారి విన్నప్పుడు. మనస్సు అనేది బాబా ఏమన్నారు, మంచి సేవకుడు, చెడ్డ యజమాని అవుతుంది. ఎప్పుడైనా నువ్వు ప్రేమిస్తావు అందరినీ, నువ్వు ప్రేమించిన వాళ్ళంతా కూడా నీకు సుఖాన్ని ఇవ్వరు. చిన్న తప్పు చేస్తే అడుగుతుంటారు, ఏదైనా అడిగితే ఇవ్వకపోతే నిన్ను వీధిలో పడేస్తారు. ప్రేమ చాలా ప్రమాదకరమైంది. ప్రేమిస్తే అన్ని వదులుకోవడానికి సిద్ధపడాలి. సినిమాకు చక్కటి పాటలు రాశారు. మనం ఆ సాహిత్యంలోకి వెళ్ళం, దాన్ని పట్టించుకోము. అంచేత బాబా చెప్పినటువంటి విషయాల్ని సినిమా కవుల చేత ఎన్నో రాయించాడు ఆయన. అందుచేత ఇక్కడ బాబా అంటున్నాడు, మనసు లాంటిదే ఏది ఈ గుర్రం కూడాను. నియంత్రణలో ఉన్నప్పుడు మనసు మంచిదిగా ఉంటుంది, అదే మనసు యజమానిగా మారితే ప్రమాదకారం అవుతుంది అని బాబా వివరించారు. ఉపవాస కార్యక్రమంలో చేసిన మార్పుల గురించి తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా ప్రేమికులందరికీ అక్టోబర్ నెలలో ఉత్తరాలు రాశారు. ఏమిటా ఉత్తరాలు? 20వ నంబరు ఆదేశం మేరకు ప్రస్తుతం ఒక ఇంటి భోజనం, పాలతో కలిపిన టీ గాని కాఫీ గాని 2 పూటలు తీసుకుంటూ ఉపవాసం చేస్తున్నవారు అక్టోబర్ 20 నుండి దిగువ చెప్పిన విధంగా ఉపవాసాన్ని కొనసాగించాలి. ఒక 2 భోజనంతో పాలతో కలిపిన టీ గాని కాఫీ గాని 2 పూటలా తీసుకుంటూ ఉపవాసం చేస్తున్నవారు 20 నుంచి దిగువ చెప్పిన విధంగా ఉపవాసాన్ని కొనసాగించాలి. ఉదయపు అల్పాహారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో తీసుకోవాలి. ఘన ద్రవ పదార్థాలు, టీ లేక కాఫీ, శుద్ధమైన పాలు తీసుకోకూడదు. ఘన ద్రవ పదార్థాలు, టీ లేక కాఫీ, శుద్ధమైన పాలు తీసుకోకూడదు. పైన చెప్పిన ఆహారం ఒంటికి కుదరినప్పుడు దానికి బదులుగా శుద్ధమైన పాలు మాత్రమే 35 సేరు వరకు తీసుకోవచ్చు. శుద్ధమైన పాలు అంటే కల్తీ లేనివి మాత్రం 35 సేరు వరకు తీసుకోవచ్చు. మధ్యాహ్నం టీ 1 కప్పు అంటే పావు సేరు టీ లేక కాఫీ పాలతో కలిపి లేక మజ్జిగ, అంతేగాని శుద్ధంగా పాలు తాగకూడదు. దీన్ని ఉదయపు అల్పాహారానికి భోజనానికి సప్పర్ మధ్య ఎప్పుడైనా తీసుకోవచ్చు. రాత్రి భోజనం సప్పర్ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో టీ కాఫీ పాలు మినహాయించి ఘనాహారం కానీ ద్రవాహారం కానీ తీసుకోవచ్చు. అది ఏమిటో బాబా ఖచ్చితంగా చెప్పలేదు. రోజంతా పగలు రాత్రి కావలసినన్ని నీళ్లు ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. పైన సూచించిన సమయానికి ముందుగా కానీ తరువాత కానీ ఉదయం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్, రాత్రి భోజనం తప్పని తీసుకోకూడదు. వీటిని మాత్రం పైన సూచించిన సమయంలోనే తీసుకోవాలి. అంటే ఎంత జాగ్రత్తగా వాళ్ళని తండ్రి తల్లి కన్నా కూడా ఉన్నతమైన బాధ్యత తీసుకొని వాళ్ళని సాకాడు బాబా. ఇక్కడితో ఈ చాప్టర్ పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ లోకి మనం వెళ్తున్నాం. సిలోన్ నెక్స్ట్ చాప్టర్ పేరు. ఆ సిలోన్ అనేటువంటి హెడ్డింగ్ కింద బాబా బొమ్మ ఉందండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనసు పొడిని శంకలో పెట్టుకొని, ఎడం చేతితో శంకలో పెట్టుకొని, కుడి చేతితో పట్టుకొని నిలబడి ఉన్నారు ఆయన.
ఆ కళ్ళు చూడండి ఎంత గమ్మత్తుగా నవ్వుతున్నాయో. 1940 దశకంలో పనసపండును తన చేతులతో పట్టుకున్న బాబా అక్టోబర్ నెల చివరి వారంలో బాబా స్త్రీలను చూసేందుకు ప్రతిరోజు వచ్చేవారు. రాబోయే సిలోన్ ప్రయాణం గురించి వారితో చర్చించేవారు. దక్షిణాదికి వెళ్ళేటప్పుడు వీరంతా చిరునవ్వు నవ్వుతూ పండిన టమాటా పళ్ళల్లా కనబడాలి, లేకపోతే వెనక్కి మేధావాలు పంపించి వేస్తాను. సిలోన్లో మీరు మీ జీవితానికి సరిపడా తమాషా చూస్తారు, వేసి చూడండి అని బాబా ఒక సందర్భంలో స్త్రీలతో పరిహాసపూర్వకంగా అన్నారు. ఇదే సమయంలో బ్రిటిష్ సైన్యంలో ఒక ప్రత్యేక కార్యనిర్వహణ కోసం డాంకిన్ రమ్మని బ్రిటిష్ సైనిక కార్యాలయం నుండి సమాచారం అందింది. అందువల్ల బాబా బృందంతో పాటు డాంకిన్ కూడా 2 నెలలు సిలోన్ వెళ్లేందుకు సైనిక అధికారుల నుండి అవసరమైన అనుమతి పొందేందుకు బాబా అతన్ని పూణే పంపించాడు. అలాగే అతనికి అనుమతి దొరికింది. గురుదేవుని సన్నిధిలో 10 నెలలు గడిపాక మస్తు షరియత్ ఖాన్ అక్టోబర్ 26న తిరిగి చిక్మగళూరు పంపించాడు. ఆది సీనియర్ యొక్క సోదరి డాలి ఇదే సమయంలో స్త్రీలతో పాటు ఉంటున్నది. కానీ అక్టోబర్ 27న బాబా ఆమెను బెంగళూరు పంపారు. అక్టోబర్ 28వ తేదీ నుండి బాబా తన ప్రేమికుల కోసం కొత్త ఉపవాస విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఇంతకు ముందు సూచించిన దానికన్నా భిన్నమైంది. దీని ప్రకారం వారు ఉదయం 6-8 గంటల మధ్య, మళ్ళా రాత్రి 6-8 గంటల మధ్య ఆహారం తీసుకోవాలి. ఈ మధ్యలో పగటిపూట ఒక కప్పు టీ తీసుకోవచ్చు. బొంబాయిలో ఒక ఇరాన్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఆలీ అక్బర్ షాపూర్ జవాన్ అలోబా అంటారు అతన్ని పాటు ఉండేందుకు మహమ్మద్ మస్సును అక్టోబర్ 29న బాబా బొంబాయి పంపించారు. మస్సుల్లో ఒక్క చట్టీ బాబా మాత్రమే మెహరాబాద్ లో ఉన్నాడు. అతన్ని బొంబాయిలో ఒక ఇరాన్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఆలీ అక్బర్ షాపూర్ జమాన్ ఇంకా అలోబాతో పాటు ఉండేందుకు మహమ్మద్ మసూద్ అక్టోబర్ 29న బాబా బొంబాయి పంపించారు. మసూద్లో ఒక్క చట్టీ బాబా మాత్రమే మెహరాబాద్ లో ఉన్నాడు. అతన్ని బాబా సిలోన్ తీసుకెళ్ళాలి అనుకున్నాడు. 1940 నవంబర్ 1 మధ్యాహ్నం 2 గంటలకు బాబా అహ్మద్నగర్ స్టేషన్ నుండి బొంబాయి మద్రాస్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో బయలుదేరారు. బాబాతో పాటు బైజిల్, డాంకిన్, గుస్తాజీ, కృష్ణ, నీలు, వెంకోబరావు, విష్ణు, చట్టీ బాబా, బాబా తమతో పాటు ప్రతి వ్యక్తిని 2వ తరగతి పెట్టెలో తీసుకెళ్ళడం ఇదే ప్రథమం. మామూలుగా బాబా 3వ తరగతిలోనే ప్రయాణం చేస్తారు. లగేజీని కొంతమంది స్త్రీలను తీసుకెళ్లేందుకు తుకారాం బ్లూ బస్సును నడిపాడు. బాబా ఇంకా ఏకాంతంలో ఉన్నందున హైదరాబాద్ లోనే ఉన్న మండల సభ్యులు జగన్, హోమీ, కాళేమామ, మాసాజీ, మురళి, పాదు, ఆద్రి, పెండు, శైలర్ మొదలైన వారికి వీడ్కోలు చెప్పలేదు. అలాగే ఫ్యామిలీ క్వార్టర్స్ లో ఇంకా మౌనంలో ఉంటున్న సావక్, బాబానంద్, ఆపాద్య స్థాబాల లీడర్ల వద్దకు కూడా వెళ్ళలేదు. భైరమంగళలోని నిర్మాణ పని ఆగిపోవడంతో పాద్రి, మురళీ కాళే బెంగళూరు నుండి తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. నవరోజీ దాదాసాంజీ తిరిగి బొంబాయిలోని తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఇంకా బెంగళూరులో ఉన్నవాళ్ళు ఆది సీనియర్, డాక్టర్ ఘనీ, ఏరిచ్ మరియు అతని కుటుంబ సభ్యులు మాత్రమే. మార్గమధ్యంలో బాబా ఎవరిని కలవలేదు. నవంబర్ 3వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ధనుష్కోటి చేరుకున్నారు. అక్కడ బోట్లో ప్రయాణం చేసి సాయంత్రం 7:30కి తలైమన్నార్ వరకు వెళ్ళారు. అక్కడ నుంచి రైల్లో బయలుదేరి మర్నాడు ఉదయం
5:15 వేయిన్ గోడ చేరుకున్నారు. ఈసారి ప్రయాణం చాలా కష్టంగా సాగింది. తనను బయటకు చెప్పడం బాబాకు ఇష్టం లేకపోవడం వలన సిలోన్ ప్రవేశించే సమయంలో ధనుష్కోటి తలైమన్నార్ల వద్ద అంటే బౌద్ధ సరిహద్దులు దాటేటప్పుడు కస్టమ్స్ వైద్య పరీక్ష నిమిత్తం బాబా మరియు స్త్రీలు సంబంధిత కార్యాలయాల వద్ద హాజరు కావాల్సి వచ్చినందువల్లను ప్రయాణం కష్టంతో సాగింది. అయితే ఇదంతా బాబా ఇచ్చకు వ్యతిరేకంగా జరిగింది. వేయిన్ గోడ నుండి కార్లలో ఇక్గల్లా ఎస్టేట్లోని బంగ్లాకు వెళ్లారు. ఆ బంగ్లాను బాబా వినియోగార్థం రుస్తుంజీ రతన్ షా ఏర్పాటు చేశాడు. బాబాను స్వాగతించేందుకు రుస్తుంజీ కుటుంబ సభ్యులతో వేయిన్ గోడ వచ్చాడు. బాబా మరియు బృందం సభ్యుల కోసం కాక చాందీల సాయంతో ఆ కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం లేదు. నవంబర్ 7 ఉదయం 16 తర్వాత బాబా ఎందుకో కొంత నిస్పృహ చెందినట్లు కనబడ్డారు. ప్రతి వ్యక్తిని తన వద్దకు పిలిచి నేను ఎందుకు నాతో ఉంటున్నావు అని అడిగారు. రాను ఏమంటుందంటే నిన్ను ప్రేమించడానికే బదిలిచ్చింది. ఎలిజబెత్ నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఉంటున్నాను అంది. నాకైతే ఎందుకు ఉంటున్నావో తెలియదు, అయినా ఉంటున్నానని చెప్పింది. బాబా చిన్నవన్నది అక్షర పలకం పని చూపిస్తూ ఇలా అన్నారు, కానీ ఇది ఏ రకమైన ప్రేమ మరి? అవును, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నాతో ఉందామనుకుంటున్నారు, లేకపోతే మీ కుటుంబాలను ఇళ్లను సౌఖ్యాలను వీటన్నిటిని ఎందుకు వదిలిపెడతారు? ఈ ఏడాది నేను చేసే పని చాలా ప్రధానమైంది. నాతో ఉండడం మీకు ఎంతో అదృష్టం. విశ్వమంతా ప్రస్తుతం కల్వలలో ఉంది. ఆ కారణం చేతనే నా శిష్యులకు ఆదేశాల జాబితాను ఇచ్చాను. అలా కాని పక్షంలో నా సన్నిహిత ప్రేమికులు కూడా నన్ను విడిపోయే ప్రమాదం సంభవించి ఉండేది. కానీ మీరు ఆశించిందే ఎప్పుడూ మీరు చెయ్యాలని ఎందుకు అనుకుంటారు? నేను ఆశించింది మీరు చేసి తీరాలి కదా. మీరు కోరుకున్నట్లు లేక కేవలం నేను కోరినట్లు మీరు నడుచుకు తీరాలి. మీరు కోరుకున్నట్లు లేక నేను కోరినట్లు మీరు నడుచుకొని తీరాలి. అంతేగాని ఈ మధ్య మార్గం ఏంటి? మిమ్మల్ని నన్ను ఒకేసారి సంతోషపడతానుకునే ఈ పద్ధతి ఏమిటి? ఇది అసాధ్యమైన పని. మీరు నన్ను ప్రేమిస్తే, ఇది మనందరికీ వర్తిస్తుంది. వినండి, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆనందంలో మీరు సంతోషపడాలి. కానీ నేను మీకోసం ఇంకా సులభతరం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మీరు కోరినట్టు కూడా నేను మిమ్మల్ని చేసుకోరిస్తున్నాను కదా. నేను ఆశించిందే మీరు చేయాలని నేనంటే ఒక్క నిమిషం కూడా మీరు నాతో ఉండరు. కలహించుకోకండి, విమర్శించుకోవద్దని నేను చెబుతున్నా, మీరు అనుకున్నట్టే చేస్తున్నారు. అంచేత నా కార్యక్రమంలో ప్రధాన ఘట్టం నిర్వహిస్తున్న ఈ సమయంలో నేను ఇచ్చిన ఈ ఆదేశాలను విధేయతతో ఆచరించేందుకు సాయశక్తిలా ప్రయత్నించండి. విశ్వ కార్యంలోని ఈ ప్రధాన ఘట్టంలో మీరంతా నాకు 9 నెలల పాటు తప్పక ఉండి తీరాలి. ఇక్కడ ఆయన యొక్క ప్రేమ మనకు ఎంత అద్భుతంగా వ్యక్తం అవుతుందో చూడండి. ఆయన సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు. ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన అవకాశాన్ని ఇస్తూ అందుకు అనుగుణమైన వాతావరణాన్ని వాళ్ళ చుట్టూ కల్పించాలని ఎంత ప్రాకులాడుతున్నారో బాబా. ఇప్పుడు మనకి ఆయన యొక్క సాంగత్యం ఈ సహజీవనం ద్వారా లభిస్తుంది. సహజీవనం అంటే కలిసి జీవించే జీవనం కదా. మరి ఆయన తాలూకా సాంగత్యం మనం పొందుతున్నాం కదా. ఖచ్చితంగా మనందరం కూడా ఆయనకు సంతోషపరిచే విధంగా మనం నడుచుకోవాలి. మనం చదువుకున్నది, మనం వింటున్నది మనం అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకోవడంలో ఒకవేళ ఏమైనా లోపం కలిగితే సరిదిద్దుకోవాలి. ఆయన కోసమే మనం ప్రతి నిమిషం కూడా వెచ్చిస్తూ ఉండాలి. ఆయన నామాన్ని చేస్తూ ఉండాలి. ఆయన ప్రేమలో ముందుకు వెళుతూ ఉండాలి. బలహీనతలన్నీ కూడా విడిచిపెట్టాలి. కోరికల్ని దగ్గరికి రానివ్వకండి. బాబాతో ఎక్కువ కాలం గడపడానికి ఇదంతా ప్రయత్నిస్తే ఈ సహజీవనం మనకు ఒక వరం అవుతుంది. ఖచ్చితంగా వరం అవుతుంది. ఈ పనిముట్టు ఒకవేళ లేకపోయినా
అది మీకు ఖచ్చితంగా అనుభవానికి వస్తుంది. అందుచేత బాబా యొక్క ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని మీరు చూడడానికి ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే ఉండాలి. ఇంకెవరితో మొత్తం సంబంధం లేదు, మనకు సంబంధం లేదు. అందువల్ల బాబాతో జీవించడానికి ప్రతి క్షణం కూడా మనం ప్రయత్నిస్తూ తప్పిస్తూ అందుకు తగినటువంటి మార్గాల్ని మనం వెతుక్కుంటూ ఉండాలి. ఈ 60 నిమిషాలు చూడండి ఎంత చక్కగా బాబా మనతో ఉన్నారు, మనం ఆయనతో ఉన్నాం. మనకి భౌతిక ప్రపంచంతో సంబంధం లేదు, భౌతిక వ్యవస్థతో సంబంధం లేదు, భౌతిక కోరికలతో సంబంధం లేదు. ఏది భౌతికమైన మనకు అంటదు. ఆయనతోనే ఉన్నాం, మనం ఆయనతోనే ఉంటున్నాం. ఇది నమ్మండి, ఆయన మనతో ఉంటున్నాడు. అందుకే మీ అందరూ కూడా కృతంగా ఏమో ఎన్ని ఇబ్బందులు వస్తున్నా మీకు పాపం వస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాబా ఖచ్చితంగా చిన్న పరీక్షించే గుణం ఉంది ఆయనకి. ఆ పరీక్షలో మనం నెగ్గాలి, నెగ్గితేనే మనకి ఏదైనా ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి బాబాతో ఉందాం, బాబాతో జీవిద్దాం. బాబా పని అంటే నిన్ను నీవు పోగొట్టుకోవడమే బాబాతో జీవనం అంటే. నిన్ను నువ్వు పోగొట్టుకున్నప్పుడు మాత్రమే ఈ సహజీవనంలో బాబాతో నువ్వు ఉంటావు, బాబా నీతో ఉంటారు. 24 గంటలు సహజీవనమే మనకి ఆయనతోటి. ఈ 1 గంటే కాదు, 24 గంటలు సహజీవనమే. ఇంచేత మిగతా జీవనం కాదది. ఆయనతో గడిపిన జీవనమే జీవనం. మిగతా జీవనం ఏదేవో విషయాలతో ఎవరెవరితో ఎక్కడెక్కడో ఏదో విధంగా గడుపుతాం, అది కాదు. అంచేత ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరితో మీ అందరి యొక్క ఈ ఓపికకి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది నాకు ఆరోగ్యం ఉంది, ఇలా కంటిన్యూ కానీ బాబా చేయగలిగితే చాలా పుస్తకాలు మీరు వింటారు ఈ నోటి ద్వారా. నోరే నాది శబ్దం అయింది కాబట్టి చాలా విషయాలు వినడానికి అవకాశం వస్తుంది. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే. జై బాబా, జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా.